బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన నిజ జీవితంలో మన ఇంట్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే రిలేటివ్స్లో, ఆఫీస్లో కావచ్చు, కొన్ని డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కొంతమందివి. వాళ్ళు అంటే కొంతమంది ఏమో దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని దూరంగా పెడతారు, కానీ కొంతమందికి అది డామినేట్ చేస్తున్నారు అని కూడా తెలుసుకోలేరు. అసలు నిజమైన డామినేటర్స్ని ఎట్లా తెలుసుకునేది, వాళ్ళని ఎంతవరకు కంట్రోల్లో పెట్టాలి, ఎలా ఫేస్ చేయాలి, అండ్ ఒకరి కోసము ఇంకొకరు ఎంతవరకు వాళ్ళని వాళ్ళు మార్చుకోవచ్చు. సో ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, డెంటిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ స్నేహ వేమూరి. మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. హాయ్. నమస్తే స్నేహ. సో డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అంటే పొసెసివ్కి యాక్చువల్లీ డామినేషన్కి డిఫరెన్స్ ఏంటి స్నేహ? సో యాక్చువల్లీ డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే మనకి మన లైఫ్లో చాలా వరకు కూడా మన పేరెంట్స్ కానీ ఆర్ బయట ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ టీచర్స్ కానీ, సో దీంట్లో ఏంటంటే డామినేటింగ్ క్యారెక్టర్స్ కనిపిస్తారు. పొజిటివ్నెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ డామినేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అంటే పొజిటివ్నెస్ అంటే వెన్ యు ఆర్ ఇన్ లవ్ ఆర్ యు లవ్ సమ్ వన్ కదా. సో యు ఆర్ లైక్ అన్నీ కూడా వాళ్ళు ఏదున్నా కూడా నాకే చెప్పాలి, నాతోనే అన్ని సంబంధం, ప్రతిదీ కూడా నాతోనే సంబంధించి ఉండాలి అని మొత్తం కంప్లీట్ పొసెసివ్నెస్ అనమాట. అలా పొసెసివ్నెస్ అలా ఉంటుంది. బట్ డామినేషన్ ఏంటంటే వాళ్ళ పైన మీ థాట్స్ని కాన్స్టెంట్గా ఫోర్స్ఫుల్గా రుద్దడం. పొజిటివ్నెస్ ఏంటంటే ఇష్టంతో వాళ్ళని ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు అన్నీ కూడా నాకే చెప్పుకోవాలి, కంప్లీట్గా నేను వాళ్ళతోనే ఉండాలి ఆర్ వాళ్ళు నాతోనే ఉండాలి, ఆ ప్రయారిటీ నాకే ఇవ్వాలి, ఇంకెవ్వరితో అలాంటి బాండ్ ఉండకూడదు అనేది పొజిటివ్నెస్. అది ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్. ఓకే, కానీ డామినేషన్ ఇస్ ఏంటంటే కంప్లీట్లీ కంట్రోలింగ్ బిహేవియర్. అంటే డామినేషన్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చింది మీ పైన రుద్దుతూనే ఉంటారు విత్ ఫోర్స్ఫుల్గా దాన్ని మీ మైండ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఎలా అంటే మీరు ఇది చెయ్యాలి అని వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని దాన్ని మ్యానిపులేట్ చేసి మరి దాన్ని డామినేట్ చేసి మీకు కంప్లీట్గా అసలు అది చేయకపోతే వాళ్ళు ఏం ఫీల్ అయిపోతారో అని, లేకపోతే చాలా ఎలా గిల్టీ ఫీల్ చేపిస్తారు, చాలా అంటే చాలా గిల్టీ ఫీల్ చేపించి ఆ డామినేటింగ్ నేచర్ని బాగా రుద్దుతారు మీ పైన. అండ్ కంప్లీట్ కంట్రోల్ తీసేసుకుంటారు. అంటే ఇంకా మీరు ఏం చెప్పడానికి రాదు, ఏమైనా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఏం ఫీల్ అవుతారో అని మీరు చెప్పరు. అండ్ వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా వాళ్ళ థాట్స్ని రుద్దుతూ ఉంటారు. సో ఇది డామినేషన్ ఇంకా మనకి పొజిటివ్నెస్కి డిఫరెన్స్. సో ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా ఎవరైనా మీ లైఫ్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉండదు బేసిక్గా. అంటే ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఏమైనా చెప్పుకోవాలన్నా ఫ్రీడమ్ ఉండదు బేసిక్గా. అండ్ ఆల్సో ఈ డామినేషన్లో జనరల్గా ఏమవుతుందంటే అవతల వ్యక్తి ఏం చేస్తాడంటే మెయిన్గా వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి, మీరు చూస్తే వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తారు. అంటే మిమ్మల్ని గిల్టీ ఫీల్ చేపిస్తుంటారు, అంటే మీరు చెప్పింది ఆర్ చేసేది రాంగ్ అని వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే విల్ డూ దట్. అంటే డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పేరెంట్స్లో కూడా ఒక డామినేటింగ్ నేచర్ ఉండొచ్చు. అంటే మీరు చేసింది రాంగ్ అని డైరెక్ట్గా చెప్పేస్తారు, నేను ఇది ఒప్పుకోను అని, నేను చెప్పిందే నువ్వు చేయాలి అని డామినేటింగ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను క్లారిటీగా, లైక్ బొమ్మరిల్లు సినిమా మీరు అందరు చూసారు కదా, దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అవును కదా. సో ఫస్ట్ నుంచి ఆయన చాలా డామినేటింగ్ ఉంటారు. సో లాస్ట్కి ఎలా అవుట్ బస్ట్ అవుతాడు సిద్ధార్థ్? వై? అది అవుట్ ఆఫ్ కేర్ వచ్చిన డామినేషన్. కానీ అయినా కూడా బికాస్ సిద్ధార్థ్ కుడ్ నాట్ డూ వాట్ హీ వాంటెడ్ టు డూ, దానివల్ల లాస్ట్కి అవుట్ బర్స్ట్ అవుతాడు, నాకు ఇది కాదు కావాల్సింది, నాకు ఇది కావాలి అని చెప్పగలుగుతాడు లాస్ట్లో. సో అలా ఉంటుందన్నమాట డామినేషన్ అనేది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో డైరెక్ట్ డామినేషన్ అంటే జనరల్గా పేరెంట్స్ కానీ ఆర్ టీచర్స్ కానీ ఆర్ పెద్దవాళ్ళు, బికాజ్ మీరు
చిన్నగా ఉన్నారు వాళ్ళకన్నా, కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా నాకు నచ్చిందే నువ్వు చేయాలి, నీకు ఎలాంటి ఒపీనియన్ లేదు, నీకు ఎలాంటి దానిపైన కంట్రోల్ లేదు, నేను చెప్పిందే నువ్వు చేయాలి అన్నట్టు వాళ్ళు మొత్తం వాళ్ళ థాట్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గోల్స్ మీ పైన రుద్దుతారు. ఇది ఇన్ జనరల్ పేరెంట్స్ కూడా చేస్తారు ఇప్పుడు పిల్లల పైన, వాళ్ళ గోల్స్ పిల్లల పైన రుద్దుతూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ డామినేషన్. ఓకే, సో అలా డామినేట్ డైరెక్ట్గా చేయడం. ఇండైరెక్ట్ డామినేషన్ అంటే ఇన్ జనరల్ ఇప్పుడు ఆఫీస్లలో దీంట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, ఇండైరెక్ట్గా మీ కొలీగ్స్ని వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చేస్తుంటారు. అంటే ఇండైరెక్ట్గా మీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని డామినేట్ చేయాలనుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందా, వాళ్ళకి చెప్తారు తినతో ఇలా చెప్పు, తనతో అలా చెప్పు అని మీ ఫ్రెండ్స్ని అంటే కంట్రోల్లో తీసుకొని మిమ్మల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఇండైరెక్ట్గా. అంటే ఆ సిచ్యువేషన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓకే, సో వాళ్ళ త్రూ మీకు చెప్పిస్తారనమాట. అంటే వాళ్ళు చెప్తే మీరు వింటారని వాళ్ళకి తెలుసు. సో అట్లా ఇండైరెక్ట్గా డామినేట్ చేస్తారు, వాళ్ళని కంట్రోల్ చేసుకొని వాళ్ళతో మీకు చెప్పిస్తూ ఉంటారు, అరే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అలా ఇండైరెక్ట్గా డామినేషన్ కూడా చేస్తారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, మెయిన్గా డామినేటింగ్ పీపుల్తో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా నేను డామినేట్ చేస్తున్నాను, అరే వీళ్ళని నేను సప్రెస్ చేస్తున్నాను, ఆర్ వీళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. ఫర్ ఏదైనా తీసుకోండి, అంటే డామినేటింగ్ అత్త ఉండొచ్చు, లైక్ మీరు చాలామంది కోడళ్ళని చూస్తుంటారు, లైక్ యునో సిస్టర్ ఇన్ లాస్ ఉండొచ్చు, ఆర్ మన ఓన్ సిస్టర్ ఉండొచ్చు, నేను చెప్తున్నాను కదా. సో వాళ్ళు ఏంటంటే డామినేట్ చేస్తున్నా అది వాళ్ళ రైట్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఓకే, లైక్ వాళ్ళు అర్థం చేసుకోరు, అదే అవతల వ్యక్తికి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనేది ఉండదు. సో ఇది ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అని ఫీల్ అవుతారు, కాబట్టి వాళ్ళు ఏంటంటే మెయిన్గా డామినేట్ చేసేది ఎందుకంటే 3 థింగ్స్ కోసం. ఒకటి అథారిటీ, మీ పైన అథారిటీ తీసుకురావడానికి, కంట్రోల్ తీసుకురావడానికి జనరల్గా ఇది డామినేషన్ చేస్తుంటారు. అంటే కంట్రోల్ అండ్ అథారిటీ కావాలి మెయిన్గా. సో ఈ రెండిటి కోసం వాళ్ళు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళి డామినేట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని ఎట్లా అంటే మనం కంట్రోల్ చేసేది అంటే, ఇంకొకరి డామినేషన్ని అదర్ పర్సన్ భరించాల్సిన అవసరం కూడా లేదు. సో కానీ వాళ్ళలో కొంచెం ప్రేమ చూపించారనుకోండి, ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళ డామినేషన్ని భరించాలి అని అంటారా? ఎంతవరకు భరించాలి? సో నేను ఇక్కడ 2 థింగ్స్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే మనకి డామినేషన్లో ఇంటర్పర్సనల్ డామినేషన్ అని ఉంటుంది. అంటే మీకు డిఫరెంట్ టైప్స్ తెలిస్తే మీకు ఏంటంటే అసలు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఆర్ ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటపడాలో తెలుస్తుంది. సో ఒకటి ఇంటర్పర్సనల్ డామినేషన్ అని ఉంటుంది. ఇంటర్పర్సనల్ డామినేషన్ అంటే ఏంటంటే, అంటే సేమ్ లెవెల్లో ఉన్న వాళ్ళు డామినేట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకోండి, ఇద్దరు సేమ్ స్టేటస్లో ఉన్నారు, ఆర్ సేమ్ అంటే మంచిగా ఇద్దరు వర్కింగ్ ఉన్నారు. సో వాళ్ళు ఎలా అంటే, నాకన్నా తిను ఎక్కువ సంపాదిస్తుందని, ఆర్ తిను నాకన్నా ఎక్కువ, అంటే ఇద్దరు డామినేట్ చేసుకోవడం అనమాట. నేనే గ్రేట్ నీకన్నా, లేదు నేనే గ్రేట్ నీకన్నా అని ఒకరి ఒపీనియన్ ఒకరి పైన రుద్దడం. అంటే కాన్స్టెంట్గా డామినేట్ చేయడానికి ట్రై చేయడం. ఆర్ ఆఫీస్లో కొలీగ్స్ కూడా తీసుకోండి, అంటే వాళ్ళు ద బెస్ట్ అని అనిపించుకోవడానికి వాళ్ళ ఫెలో కొలీగ్తో ఎప్పుడు కూడా ఒక రేస్ లాగా ఉంటుంది, డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే సో డామినేట్ చేస్తే ఏంటంటే వాళ్ళు తక్కువగా కనిపిస్తారు కాబట్టి వీళ్ళు అంటే హయ్యర్ పొజిషన్కి వెళ్తారు, ఆర్ వీళ్ళని చాలా గ్రేట్ అనుకోవాలి అని అలా డామినేట్ చేస్తుంటారు. సో ఇది స్కూల్లో జరుగుతుంది, అంటే పిల్లల మధ్యలో కాంపిటేటివ్గా, ఆర్ చెప్తున్నా ఇంట్లో జరుగుతుంది, సిబ్లింగ్స్ మధ్యలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంటర్పర్సనల్, అంటే సేమ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు డామినేట్ చేసుకోవడానికి ట్రై చేయడం. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు మీ బౌండరీస్ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ అవతల వ్యక్తి ఒక కాంపిటీటర్గా ఉండి మీకు డామినేట్ చేస్తున్నాడు కాన్స్టెంట్గా, ఓకే, సో అప్పుడు ఒకవేళ మీ హస్బెండే అయిండొచ్చు. సో కానీ మీరు భరించే అవసరం లేదు, కాన్స్టెంట్గా సేమ్ లెవెల్లో ఉన్నారు ఇద్దరు, బట్ హీఈస్ ట్రైంగ్ టు డామినేట్ యూ.
బికాస్ హీ వాంట్స్ ద కంప్లీట్ కంట్రోల్ అండ్ అథారిటీ. ఎందుకంటే ఆయనకి మీరు తక్కువ అని ప్రూవ్ చేసే పాయింట్ కావాలి. సో అందుకనే సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు భరించే అవసరం లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే బౌండరీస్ సెట్ చేసుకోవచ్చు. నాకు ఇది నచ్చట్లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్లియర్గా చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా ఫస్ట్లో మీకు ఇది కరెక్ట్ కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మిమ్మల్ని గిల్టీ కూడా ఫీల్ చేపిస్తారు. నువ్వు ఈ ఆప్షన్ తీసుకున్నావంటే బాధపడతావు చూడు, తర్వాత నువ్వు నా దగ్గరే వచ్చి ఏడుస్తావు చూడు, ఇది బాగాలేదు, నేను చెప్పినా నేను వినలేదని నువ్వు బాధపడతావు చూడు అని గిల్టీ ఫీల్ చేపించడానికి కూడా ట్రై చేస్తారు. సో మీరు ఏంటంటే మీ డెసిషన్ని స్ట్రాంగ్గా పట్టుకోవాలి. ఇన్ జనరల్ ఏమవుతుందంటే డామినేటింగ్గా ఉన్నప్పుడు మనము వీక్ మైండ్తో ఉన్నాం అనుకోండి, అయ్యో వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఉండొచ్చేమో, నేను ఒకవేళ ఈ స్టెప్ తీసుకుంటే ఏమైపోతుందో అన్న థాట్లో ఉన్నారంటే డామినేట్ చేసేస్తారు. ఓకే. సో మీరు మీ బౌండరీస్ సెట్ చేసుకొని, లేదు నేను తీసుకున్న డెసిషన్ నాకు ఇష్టము, ఒకవేళ దీంట్లో నాకు నష్టం వచ్చినా కూడా ఆర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఐ విల్ టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో దీనివల్ల మీరేమి కూడా ఏమంటారు దీన్ని ఏమి చెప్పే అవసరం లేదు అని మీరు దాన్ని బౌండరీస్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ అవతల వ్యక్తి బౌండరీస్ సెట్ చేసుకున్నా ఏం చేసినా కూడా అలానే డామినేట్ చేస్తూ ఉన్నాడు అనుకో, అప్పుడు యూ హ్యావ్ టు ఆల్వేస్ ట్రై టు టెల్ దెమ్ దట్ చూడండి నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, సో నేను ఇది చేయాలనుకుంటున్నా, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అ నైసర్ వే చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎంత చెప్పినా పట్టించుకోరో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళు చెప్పడం మానేస్తారు. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంటర్పర్సనల్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సైకలాజికల్ డామినేషన్. అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి డామినేటింగ్ ఉంటారు. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెటే అట్లాంటిది, ఎక్కడున్నా కూడా వాళ్ళకే అటెన్షన్ ఉండాలి, వాళ్ళనే అందరూ చాలా గ్రేట్ అనుకోవాలి, వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ మైండ్ సెటే అంత లైక్ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పిల్లల మధ్యలో ఉన్నా కూడా నేనే గ్రేట్, నన్నే అందరు గ్రేట్ అనాలి, నేనే అందరికీ చెప్పాలి, నాకెవరు చెప్పకూడదు, వాళ్ళే అందరికీ చెప్పాలి, వాళ్ళ ఐడియాలజీని అందరు ఫాలో అవ్వాలి అని చూస్తూ ఉంటారు. ఇది చాలా మందిలో మనం చూస్తాం, మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరితో మాట్లాడినా కూడా లేదు నేను చెప్తేనే నువ్వు మాట్లాడాలి, లేకపోతే ఎందుకు మాట్లాడవు అంటే డామినేటింగ్ అని ప్రతిదీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అట్లా సైకలాజికల్గా వాళ్ళు డామినేటింగ్ ఉంటారు ముందు నుంచి. సో వాళ్ళు మీ లైఫ్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫస్టే మీరు వాళ్ళకి ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు, మీకు ఒక ఇండివిజువాలిటీ ఉంటే అస్సలు తట్టుకోలేరు. ఓకే. లైక్ మనం ఇలాంటివి చాలా రిలేషన్షిప్స్లో కూడా చూస్తాం. లైక్ మా ఆయన నేను ఏం చేసినా పట్టించుకోడండి, అసలు ఆయన చెప్పిందే నేను వినాలి కానీ నేను చెప్పింది ఆయన వినడు ఆర్ అసలు పట్టించుకోడు, ఆయన చెప్పిన పాయింటే నేను వినాలి, అది డామినేటింగ్ నేచర్. సో అది కొన్నిసార్లు సైకలాజికల్గా ముందు నుంచి వాళ్ళు అలా డామినేటింగ్ ఉండొచ్చు. సో అది మీరు ముందే తెలుసుకోండి. ఓకేనా. సో ఇట్లా ఉన్నారు కాబట్టి నేను వీళ్ళతో ఎలా డీల్ చేయాలి అంటే మీరు కంపల్సరీ మీ ఒపీనియన్ చెప్పాలి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఏంటంటే మీరు ఒపీనియన్ చెప్పినప్పుడు యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్గా ఆ పాయింట్ పైన నిల్చోవాలి. లేదు నేను ఇది చేస్తా అంటే చేస్తా, ఇది నా డెసిషన్, నేను చేస్తా, నువ్వు చెప్పింది చేయాలనుకుంటే నేను చేస్తా, లేదంటే నేను అనుకున్నది నేను చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, ఒకవేళ ఏమైనా కాన్సిక్వెన్సెస్ వచ్చినా ఐఎమ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అని మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆర్ ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్నప్పుడు డామినేట్ చేయడం చాలా కష్టం. అట్లా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.